మీనా తన రూమ్‌కి వచ్చి బెడ్ సర్దుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వచ్చి, "మీనా ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ చీరలో" అని చెప్పేసైతే అంటూ మీనా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "మీరు ఎన్ని కాకాలు పట్టినా సరే, ఈరోజు బామ్మగారు నేను ఒక దగ్గర పడుకుంటాం. ఇక్కడ మా ఇద్దరం పడుకుంటాం. మీరు బయటన పడుకోవాల్సిందే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అదేంటది? మనిద్దరం కదా ఇక్కడ పడుకోవాల్సింది. బామ్మ ఏంటి? బామ్మ ఎక్కడో అక్కడ గుంప కింద కోడి పెట్టలాగా ఎక్కడో పడుకుంటుందిలే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ బామ్మ అయితే వింటూ ఉంటుంది. "ఏంట్రా ఏమంటున్నావురా నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి నువ్వు వచ్చేసావా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మ మాత్రం, "అవునురా నేను వచ్చేసాను. ఏంటి నన్నేమంటున్నావు? గంప కింద కోడి పెట్టలా ఉన్నాను అంటున్నావా? నేను లేదు లేదు నేను ఇక్కడే పడుకుంటాను. నువ్వు మాత్రం బయటికి వెళ్లి చల్లగా హాయి గాలిలో పడుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నేను నా భార్య ఒక దగ్గరే కదా మరి పడుకోవాలి. నువ్వేంటి మరి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ మాత్రం, "లేదు ఈ రోజుకు నువ్వు పైన చక్కగా పడుకో" అని చెప్పేసైతే బయటకు తోసేస్తూ ఉంటుంది. ఇంతలో మీనా బామ్మగారు అయితే ఒక మంచం మీద పడుకుంటూ ఉంటారు. ఇంతలో బాలు అక్కడికి వచ్చి మీనా మీద రాయిలు ఇసురుతూ ఉంటాడు. అది తగలగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా తులుక్కన లెగిచి కిటికీ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి ఈయన" అని చెప్పేసైతే అనుకుంటూ బాలు వైపు చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "బయటికి రా" అని చెప్పేసైతే సైగ చేసి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన మీనా మాత్రం, "లేదు లేదు నేను రాను" అని చెప్పేసైతే పడుకొని పోయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్